అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి నవల యలమావి తోట 6వ భాగాన్ని వినబోతున్నారు. 2 రోజుల తర్వాత ఆదివారం నాడు తల్లిదండ్రులతో తోటకి కారులో వచ్చాడు రఘు. వస్తున్నట్టు ముందే గ్రహించిన కస్తూరి మొహంలో ఆశ్చర్యం కనిపించలేదు. కానీ 2 రోజుల తేడాలో మరోసారి రఘుని చూసినందుకు లోపల ఆనందం కళ్ళలో కనిపిస్తోంది. శారద తీసుకొచ్చిన స్వీట్లు సుశీలకిచ్చింది. చెట్లన్నీ ఏపుగా ఎదిగి పోతా పిందెలతో యలమావి తోట కళకళ్లాడుతోంది. అమ్మా, కస్తూరి డిగ్రీ 2వ సంవత్సరం చదువుతోంది అన్నాడు. అవునా అని కస్తూరి వైపు చూసింది శారద. అవునండి, బిఏ సెకండ్ ఇయర్ అంది. వెరీ గుడ్ అంది శారద మెచ్చుకోలుగా. నర్సయ్య, సుశీల ఇంటికి చుట్టాలొచ్చినంత సంబరపడిపోయారు. తోటలో వచ్చిన మొక్కజొన్న కంకులు కాల్చి తెచ్చింది సుశీల. ఆస్వాదిస్తూ తింటుంటే ఓ సంచిలో పచ్చి మొక్కజొన్న కంకులు, నిమ్మకాయలు వేసి తెచ్చిచ్చింది. నర్సయ్య, మా తోట కాపలాగా నువ్వు పంపిన మనిషి సంవత్సరం తిరగకుండానే చనిపోయాడు. ఆ తర్వాత ఎవరో వచ్చారు కానీ సంవత్సరం తిరగకుండానే వెళ్ళిపోతాం అంటున్నారు. మళ్ళీ ఎవరైనా ఉంటే చూస్తావా అన్నాడు చలపతి. చాలండి, ఇక్కడికొచ్చినప్పుడల్లా తోటకి కాపలా మనిషి కావాలంటే ఏం బావుంటుంది. బావుగారి ఎవరో ఒకరిని చూస్తారులేండి అంది శారద. ఇందులో ఏముందమ్మా, మళ్ళా చూసి ఏర్పాటు చేస్తాలేండి అన్నాడు నర్సయ్య. నర్సయ్య, పిల్లలిద్దరినీ బాగా చదివించు చెప్పింది శారద. అంతా మాస్టర్ గారి దయ తల్లి. 5వ తరగతి తర్వాత ఇంట్లో కూర్చున్న కస్తూరిని కాలేజీ చదువుదాకా తీసుకొచ్చారు అంది సుశీల. ఎవరు? ఎంవిఎల్ మాస్టారు చెప్పాడు రఘు కస్తూరి వైపు చూసి. అవునమ్మా, మళ్ళీ చదువుతానని ఎప్పుడూ అనుకోలేదు. మాస్టారి ప్రోత్సాహమే డిగ్రీ వరకు తీసుకొచ్చింది. కలలో కూడా కాలేజీలో చదువుతానని ఊహించలేదు అంది కృతజ్ఞతాభావంతో కస్తూరి. శారద కళ్ళకి మట్టిలో మేరుస్తున్న మాణిక్యంలా కనిపించింది కస్తూరి. చలపతి, వెళదామా అనడంతో శారద, రఘు లేచారు. వెళ్ళొస్తాం కస్తూరి, బాగా చదువుకో అని 200 తీసి కస్తూరి చేతిలో పెట్టి బట్టలు కొనుక్కో అంది శారద. వద్దమ్మా, నాకు బట్టలున్నాయి అంది చేతులు వెనక్కి పెట్టుకుని. పర్వాలేదు తీసుకో అన్నాడు చలపతి. వద్దయ్యా, డబ్బులు ఎందుకయ్యా అన్నాడు నర్సయ్య. ఆడపిల్లలకిచ్చేది వద్దనకుండా తీసుకోవాలి అంది శారద. అమ్మగారి అభిమానంతో ఇస్తుంటే వద్దనకూడదు, తీసుకో అంది సుశీల. రఘు ముందు డబ్బు తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది కస్తూరికి. వద్దమ్మా, ప్లీజ్, ఏమీ అనుకోకండి అని పైకంది. చిన్నప్పటి నుంచి తీసుకునే చేతులు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నదే తన ఆశయం అని మనసులో అనుకుంది. కస్తూరి మనసులో మాట గ్రహించినట్టు తల్లితో మొహమాట పడుతున్నట్టుంది. ఆగు అని తల్లిని వారించి కస్తూరి ఆత్మాభిమానానికి అండగా నిలబడ్డాడు. అంతే, ఆ మాటకి కస్తూరి మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పింది. నర్సయ్యతో చలపతి, శారద మాట్లాడుతూ నడుస్తున్నారు. వాళ్ల వెనక నడుస్తున్న రఘుకి కొంచెం పక్కగా వచ్చి థ్యాంక్స్ అండి అని ముందు నడుస్తున్న తండ్రి పక్కకి వేగంగా వెళ్ళింది కస్తూరి. నడుస్తూనే ఓ కంట కొడుకు చూపులకి కస్తూరి స్పందనను గమనించిన శారద వయసు చాపల్యం అనుకుంది. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ అ స్నోయీ ఈవినింగ్, రాబర్ట్ ఫ్రాస్ట్. ఇవి ఎవరి అడవులు అని నాకు తెలుసు. అయితే అతని ఇల్లు గ్రామంలోనే ఉంది. నేను ఇక్కడ ఆగడం అతను చూడడు. అతని అడవులు మంచుతో నిండిపోవడాన్ని చూడడానికి నా చిన్ని గుర్రం అది వింతగా భావించాలి. దగ్గర ఫామ్ హౌస్ లేకుండా ఆపడానికి అడవులు మరియు ఘనీభవించిన సరస్సు మధ్య సంవత్సరంలో చీకటి సాయంత్రం అతను తన జీను గంటలను కదిలిస్తాడు. ఏదైనా పొరపాటు ఉంటే అడగడానికి. ఇతర శబ్దం స్పీడ్ మాత్రమే. తేలికైన మరియు దట్టమైన ఫ్లేక్ చీకటికి కీకారణ్యాలెన్నెన్నో ఉన్నాయి. మాట తప్పక దాటాలంటున్నాయి. దూర తీరాలను కనుమూతకు ముందే అడవులు దట్టము అందములెన్నెన్నో, అన్నీ నిలబెట్టాలన్న నాటన్నో, ఎంతో దూరం గడపాలన్నది తెలుసన్నా.
ఎంతో దూరం గడవాలన్నా తెలుసన్నో. పై పద్యాన్ని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ ఆర్జీకే గోపాలకృష్ణారావు గారు ఫస్ట్ ఇయర్ డిగ్రీ క్లాస్లో చెప్పి దాని అర్థాన్ని తెలుగులో అనువదించి చెప్తుంటే అటుగా వెళుతున్న ఎంవీఎల్ ఆగి మరీ విన్నారు. ఆ రాత్రి ఇంట్లో కూర్చొని ఆ పొయెట్రీకి అనువాదం తెలుగులో రాశారు. మర్నాడు కాలేజీలో ఆర్జీకేని కలిసి, అయ్యా, రాబర్ట్ ఫ్రాస్ట్ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోయీ ఈవినింగ్కి తెలుగులో అనువాదం చేశాను, ఓసారి చూడండి. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంవీఎల్ ఇచ్చిన పేపర్లు చూసి కవితాత్మకంగా చేసిన అనువాదమే బావుందనిపించింది. వెంటనే తెలుగు డిపార్ట్మెంట్కి వచ్చారు ఆర్జీకే. నిజం చెప్పండి, నేను క్లాస్లో ఈ పొయిటరీ చెప్తుంటే విన్నారు కదా. పిల్లలకి క్లాస్లో యథాతథంగా తెలుగులో చెప్పే కంటే ఇలా చెప్పొచ్చేమో అనిపించింది. అంతేగాని మీకు సాటి కాగలనా అన్నారు ఎంవీఎల్. ఇదేనయ్యా నీలో నాకు నచ్చే అంశం. నాది కాదు, నాకెందుకు అనుకోకుండా ఎంత సున్నితంగా చెప్పావో చూడు. రియలీ గ్రేట్ అన్నారు ఆర్జీకే. ఎలాగూ ఇంత దూరం వచ్చారు, ఇదిగోండి తిరుపతి లడ్డూ ప్రసాదం, కాలేజీకి వస్తుంటే తెలిసిన అతను ఇచ్చాడు అని ప్రసాదం ఇచ్చారు ఎంవీఎల్. రఘు క్లాస్ నుండి వచ్చి డిపార్ట్మెంట్లో కూర్చున్నాడు. హలో అని తెలిసిన గొంతు వినిపించడంతో తల తిప్పి చూశాడు. రవి ట్యుటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నప్పటి కొలీగ్ ధనపాల్ వచ్చాడు. రా పాల్ అని లేచొచ్చి కుర్చీ చూపించాడు. కుశల ప్రశ్నలయ్యాక, నువ్వు కూడా మాతో కలిస్తే నిన్ను పార్ట్నర్గా చేర్చుకుంటాం. నువ్వు కెమిస్ట్రీ చూసుకోవచ్చు. ఇక్కడ తీసుకునే జీతాలకి 4 రెట్లు మించి తీసుకోవచ్చు. మరోసారి ఆలోచించు. ఇప్పుడు బడ్డింగ్ స్టేజీలోనే ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు తగ్గి కార్పొరేట్ ఎడ్యుకేషన్ అగ్రస్థానంలో ఉంటుంది అని ఎన్నో రకాలుగా చెప్పాడు ధనపాల్. అంతా విన్నాక, డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు, కానీ చదువుకోవాలనుకునే పేద విద్యార్థుల సంగతేమిటి? చదువు కొనలేని వాళ్ళ పరిస్థితి అన్నాడు రఘు. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంటాం. కొంత టైం కావాలి, ఆలోచించి చెప్తాను అన్నాడు. మరో గంట మాట్లాడి ధనపాల్ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా రఘు అనాసక్తంగానే ఉన్నాడు. సాయంత్రం గదికి వెళ్ళాక గజిబిజి ఆలోచనలు వెంటాడుతుంటే ఫ్రెష్ అయ్యి ఏదైనా సినిమాకి వెళదామని బయలుదేరాడు. సినిమా చూస్తున్నంతసేపు ఆలోచనలు వదలకుండా వెంబడిస్తుంటే సగం సినిమాలోనే లేచి బయటకొచ్చాడు. మెస్కి వెళ్ళి భోంచేసి రూమ్కెళ్ళాడు. కస్తూరి ఆలోచనలో చొరబడ్డది. దీనిని ప్రేమ అనుకోవాలో ఆకర్షణ అనుకోవాలో అర్థం కావడం లేదు. ఏదో తెలియని ప్రత్యేకత ఆమెలో కనిపిస్తోంది, వెంబడిస్తోంది. అందుకే ప్రేమ గుడ్డిదంటారేమో. ప్రేమ గుడ్డిది కాదు, గుండెల్లో గూడు కట్టుకునేది. ఎంత వద్దనుకున్నా వెంబడిస్తుందంటే ఖచ్చితంగా ఇది ప్రేమే, తొలి ప్రేమ. ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు రఘు. మర్నాడు కాలేజీకి వెళ్ళగానే ఇంటి నుండి ఫోన్ వచ్చింది. తండ్రి మాట్లాడుతూ, రఘు, నీకు పెళ్లి సంబంధం చూశాం. వీలు చూసుకునొస్తే పెళ్లి చూపులు చూసి నచ్చితే సెటిల్ చేసుకోవచ్చు. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. మధురవాడలో ఇల్లు, పొలాలు, ఆస్తులు ఉన్నాయి. ఆ అమ్మాయి తండ్రి కలెక్టరేట్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఒక్కటే ఆడపిల్ల అని చెప్పాడు. అమ్మ పక్కనుందా? ఇదిగో మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు చలపతి. అమ్మా, నీతో సావకాశంగా మాట్లాడాలి. నేను లంచ్ టైంలో ఫోన్ చేస్తాను. క్లాస్కి టైం అవుతోంది, ఉంటాను అని పెట్టేశాడు. ఏ విషయం చెప్పకుండా ఫోన్ కట్ చేశాడేమిటి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం మాట్లాడదాం అని వెళ్ళిపోయాడు చలపతి. ఎంవీఎల్ ఇంట్లో కూర్చుని రాసుకుంటున్నారు. అనక్క, అమ్మని కాఫీ ఇవ్వమను అని చెప్పారు. అమ్మ గుడికెళ్ళింది, నేనే ఇస్తాను అని కాఫీ ఇచ్చింది. ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ ఎత్తి, అయ్యా చెప్పండి. అవతలి వైపు నుండి నండూరు రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఉదయం వేమూరి బలరాం ఫోన్ చేశాడు. తను కొత్తగా వారపత్రిక ప్రారంభించబోతున్నారు. నీతో కాలం రాయించమని చెప్పాడు. యువజ్యోతిల ఏదైనా వెరైటీ కాలం గురించి ఆలోచించు. నువ్వు ఏ విషయం చెప్తే నేను అతనికి చెప్తాను అన్నాడు రామ్మోహన్ రావు. మరో ఆలోచన లేకుండా, రాస్తానని చెప్పండి అన్నారు.
ప్రారంభ సంచిక నుండి మొదలు పెడతానన్నాడు. 1-2 రోజుల్లో 1-2 రాసి పంపించు. అలాగే. అలాగే కాదు, యువజ్యోతి కంటే నీకెక్కువ పేరు రావాలి. అధిక ప్రసంగం అన్నారు ఎంవిఎల్. ఏంటి? ఏమీ అర్థం కానట్టు ఆశ్చర్యంగా అన్నారు రామ్మోహన్ రావు. అదేనండి, కొత్తగా రాయబోయే కాలంకి టైటిల్. అంతలోనే ఆలోచించావా? నీది బుర్ర కాదయ్యా బాబు. ఏదో మీ అభిమానం. రేపు సాయంత్రం వస్తాను, తెస్తాను. సరే, ఉంటా. అలాగే అని ఫోన్ పెట్టేశారు ఎంవిఎల్. లంచ్ అవర్లో ఇంటికి ఫోన్ చేశాడు రఘు. చెప్పు రఘు, భోంచేశావా అంది శారద. ఇప్పుడే తిన్నానమ్మా. రమ్య ఏమంటోంది? చదువుకుంటానంటోంది. రమ్యకి పెళ్లి చేయకుండా నా పెళ్లికి ఏం తొందర? దానికి నీకు 7 ఏళ్ల తేడా. మొన్న మధ్య ఏదో ఇన్ఫాక్చుయేషన్లో అలా జరిగిపోయింది. అయినా ఈ వయసులో ఇవన్నీ కామన్. స్పందనలు కలుగుతాయి, కలగాలి కూడా. ముందు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నీకు మీ నాన్న చెప్పారుగా? చెప్పారు, కానీ తను కస్తూరిని ఇష్టపడుతున్నట్టు చెప్పాడు. ఏ కస్తూరి? అదేనమ్మా, నూజివీడ్లో పెదనాన్నగారి మామిడి తోటలో ఉండే నర్సయ్య కూతురు. శారద మొదట ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాళ్ళెవరో ఏంటో తెలియకుండా. వాళ్ళు మనుషులేనమ్మా. ఆ ఆస్తిపాస్తులు మనకున్నాయిగా. 2 వైపులా ఉండాలన్న రూలుందా? ఏమోరా, మీ నాన్న ఏమంటారు? నాన్న సంగతి అటుంచమ్మా. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. కస్తూరి అందగత్తె, చక్కని కనుముక్కు తీరు, వినయం, అణుకువగా ఉంటుంది. ఎంత వద్దనుకున్నా మనసు ఆమెనే కోరుకుంటోంది. ఆమెను కాదని మరొకరిని ఆ స్థానంలో ఊహించుకోలేకపోతున్నాను. నా మనసులో మాట నీతో చెప్పాను. ఆపై మీ ఇష్టం. మీ నాన్న మెడ్రాస్ వెళ్లారు. వచ్చాక మాట్లాడి నీకు నేనే ఫోన్ చేస్తాను అంది శారద. అలాగేనమ్మా, థింక్ పాజిటివ్ అన్నాడు. రాసిపెట్టుంటే అన్నీ సానుకూలంగానే ఉంటాయి అంది. ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేశాడు. అధిక ప్రసంగం అని కాలం టైటిల్ నిర్ణయించాక ఏం రాయాలా, ఎంత క్యాచీగా చెప్పాలా అని ఆలోచిస్తూ గురజాడ అప్పారావు గారి గిరీశం పాత్రను ముళ్లపూడి వెంకటరమణ పునఃసృష్టించి అనేక పాత్రలు సృష్టించి సంభాషణలు, లెక్చర్లు, చురుక్కులు, చమక్కులతో చివరికి సందేశాలు ఇప్పించినట్టు అధిక ప్రసంగానికి శ్రీకారం చుట్టారు. మొదటిగా, ఏది మీ పిన్నిలా నిద్రవడం కాదు, పెను నిద్ర వదిలించేది, మునుముందుకు నడిపించేది ఏదైతే ఉందో అది మన తక్షణ కర్తవ్యం. మితభాషిని కాబట్టి ఒక్క ముక్కలో చెప్పాను. దాని అర్థం, తాత్పర్యం నువ్వే ఆలోచించుకో. భారతంలో దుశ్శాసనుడి పాత్రనంతా మాయాబజార్ సినిమాలో ఒక్క ముక్కలో కుదించి పెట్టేశాడు పింగళిగారు. భారతాన్ని జీర్ణం చేసుకునేవాడు కానీ అలా అనలేడు. మీ పిన్నికి నిద్ర అవ్వడం తక్షణ కర్తవ్యం. ఆడాళ్ళకి అస్సలు నిద్ర పట్టని సందర్భాలు, భేషుగ్గా నిద్రపట్టే సమయాలు, నిద్ర నటించే క్షణాలు ఇట్టే కనిపెట్టొచ్చు. పక్కింటి పిన్నిగారు పట్టుచీర కొన్నదనుకో, పోని కొందామనుకున్నానని అన్నదనుకో, స్టీల్ మరచెంబో, కొత్త ఆవకాయ జాడీయో కొని తెచ్చి చూపించిందనుకో, ఇంక యువతలింట్లో శివరాత్రి జాగరణ, కట్టుకున్న మగాడికి జాతరే. రెండోది, ఎండన పడొచ్చావేమిటోయ్, సందేళ రాకపోయావా? ఓహో, ఇవాళ ఆదివారం కదూ. రిటైర్ అయ్యాక నాకు అన్ని వారాలు ఒకేలా కనపడుతున్నాయి. శరత్ బాబుని తెలుగు వాళ్లకు తొలిపరిచయం చేసిన మహానుభావుడు విజయాధినేత చక్రపాణి గారిదో జోక్ చెప్తారు. ఇవాళ షూటింగ్ ఉంది రమ్మని ఓ హీరోకి కబురు పెట్టాడట. వారు ఆదివారాలు పనిచేయరు సార్ అని చెప్పాడు తిరిగొచ్చిన ప్రొడక్షన్ మేనేజర్. పెద్ద పెద్ద హీరోలంతా ఆయన చేతుల మీదుగా పెద్దవాళ్ళైన వాళ్లే. ప్రొడక్షన్ మేనేజర్ చెప్పిన మాటలు విన్న చక్రపాణి గారికి కోపం వచ్చిందట. అయినా తమాయించుకుని, ఈ మధ్యన ఆ హీరో గారికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఎలా ఉన్నాయట అని అడిగాడు. అట్టర్ ఫ్లాప్ అండి అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్. అట్టాగా, అయితే ఆ హీరోకి ఇహనన్నీ ఆదివారాలే అని అన్నారట. ఇలా 2 వారాలకు సరిపడా రాసి మరుసటి రోజు విజయవాడెళ్ళి నవోదయ రామ్మోహన్ రావు గారిని కలిసి ఇచ్చారు. టైటిలు, మ్యాటరు 2 అదిరిపోయాయి.
ఇది ఖచ్చితంగా హిట్ కాలం అవుతుంది చూడు అని స్వాతి వారపత్రిక వేమూరి బలరాంకి ఫోన్ చేశారు రామ్మోహన్ రావు గారు. అలా ఆరంభమైంది అధిక ప్రసంగం. నర్సయ్యకి దూరపు బంధువు వెంకట్రాముడు భార్య, చిన్న కొడుకు బెజవాడ పుష్కరాలకొచ్చి నూజివీడ్లో ఉన్న నర్సయ్యని చూసిపోదామని సాయంత్రం 4 గంటలకి తోటకొచ్చాడు. వెంకట్రాముడికి 2 కొడుకులు. పెద్ద కొడుక్కి పెళ్ళయింది. చిన్న కొడుకు రాంబాబు 10th వరకు చదివి వ్యవసాయం చేస్తున్నాడు. వెంకట్రాముడికి 10 ఎకరాల పొలం ఉంది. కస్తూరిని చూడగానే చిన్న కొడుక్కిచ్చి కోడల్ని చేసుకోవాలనుకున్నాడు వెంకట్రాముడు. ఆ రాత్రి కోడి కోసి విందు భోజనం పెట్టాడు నర్సయ్య. పడుకోబోయే ముందు మనసులో మాట బయట పెట్టాడు వెంకట్రాముడు. కస్తూరి డిగ్రీ చదువుతోందని తెలిసి రాంబాబు ఆమెతో మాట్లాడ్డానికి కాస్త జంకాడు. కస్తూరికి ఇంత సులభంగా పెళ్లి సంబంధం కుదురుతుందని ఆశించని నర్సయ్య, పిల్లని తల్లిని ఓసారి కనుక్కున్నాక చెప్తాను బావా అన్నాడు. ఆలోచించుకో. తునిలో 10 ఎకరాల పొలం, డాబా ఇల్లు ఉన్నాయి. సగం పెద్దోడికి, సగం చిన్నోడికి. నీ కూతురు బావుంది. ఏ విషయం తొందరగా చెప్తే తొందరగా 3 ముళ్ళు వేయిద్దాం అన్నాడు వెంకట్రాముడు. అట్టాగే బావా. ఇట్లాంటి మామిడి తోట ఈ ఏరియాలో ఒకటి కొందాం అనుకుంటున్నా. ఏమైనా ఉంటే చెప్పు బావా. 4 రోజుల్లో చెప్తా. మర్నాడు ఉదయాన్నే వెంకట్రాముడు వెళ్తూ, రేత్రి చెప్పిన 2 సంగతులు మర్చిపోమాక. పెళ్లి సంగతి బాగా ఆలోచించు. తీపి కబురు చెప్పాలి అని బస్ ఎక్కాక కూడా గుర్తు చేశాడు. అట్టాగే, తల్లిని పిల్లని కనుక్కొని చెప్తానన్నానుగా అన్నాడు నర్సయ్య. 4 రోజులు తల్లి ఫోన్ కోసం ఎదురు చూశాడు రఘు. 5వ రోజు ఆగలేక తనే తల్లికి ఫోన్ చేశాడు. నేనే చేద్దామనుకుంటున్నాను రఘు. నిన్నే మీ నాన్న వచ్చాడు. రాత్రి విషయం చెప్పాను. మొదట ఒప్పుకోలేదు. మనకో రూలు, మన పిల్లలకో రూలా? వేరే కులపు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. ఇప్పుడు నీ కొడుకు ప్రేమిస్తే తప్పేంటి? మన ఇంట్లో మార్పుకి ఎప్పుడో తొలి అడుగు వేశాం. ఇప్పుడు పిల్లల ప్రేమ విషయంలో స్వార్థంతో నలుగురి కోసం ఆస్తులు అంతస్తుల పేరుతో అడ్డుపడడం మన భావాలకు విరుద్ధం అని వివరించి చెప్పేసరికి ఇష్టంగానే ఒప్పుకున్నాడు అంది. నిజంగానమ్మా? ఇంత తొందరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. పిల్లల ప్రేమకు పెళ్లికి అడ్డుపడేంత అంధకారంలో జీవించడం లేదు కదా. వీలు చూసుకుని మేమొస్తాం. అందరం కలిసి వెళ్ళి మాట్లాడదామని మీ నాన్న చెప్పమన్నారు అంది శారద. అంతే. ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది రఘుకి. అమ్మా, నాన్నకి నీకు థ్యాంక్స్. మీరెప్పుడొస్తారో 2 రోజుల ముందు చెప్తే లీవ్ పెట్టడానికి వీలవుతుంది అన్నాడు. అలాగే, బీ హ్యాపీ అంది. నాన్న ఉన్నారా? డ్యూటీకెళ్ళారు. సరే, రాత్రికి మాట్లాడతాను. ఉంటా అని ఫోన్ పెట్టేశాడు. కస్తూరి కాలేజీకి, చిన్న స్కూల్కి వెళ్ళాక నరసయ్య భార్యతో వెంకట్రాముడు చెప్పిన సంగతి చెప్పాడు. ఆ వెంకట్రాముడు ఇప్పటికీ రౌడీ పంచాయతీలే చేస్తుంటాడు. పెద్ద కొడుక్కి తండ్రి పోలిక రాలేదు. కాని చిన్న కొడుకు చదువు మానేసి వ్యవసాయమే చేస్తూ తండ్రితోనే ఉంటున్నాడని ఆ మధ్య మా నిర్మలక్క చెప్పింది. పెద్ద కొడుక్కి వీళ్ళకి పడక వేరే ఊర్లో ఉంటున్నాడట. అయ్యన్నీ వాళ్ళింటి గొడవలు. మన అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు. కట్నం కూడా 1 పైసా వద్దన్నాడు. తన కొడుకుని ఆస్తిని చూసుకునే చదువుకున్న పిల్ల కావాలని ఆశపడుతున్నాడు. తప్పేముంది అన్నాడు నరసయ్య. ఆడపిల్లనిచ్చే చోట మంచి చెడులు ఆలోచించవా? డబ్బు ఒకటే సుఖం, సంతోషాన్ని ఇయ్యం. అయినా కస్తూరిని అడుగుదాం. దానిష్టం తెలుసుకోకుండా తొందరపడి మాట ఇమాక అంది సుశీల ఖచ్చితంగా. అట్టాగే, దానికిష్టం లేకుండా ఎందుకు మాటిస్తానే? నాకు ఆ మాత్రం తెలీదా అన్నాడు నరసయ్య. ఆ రోజు రాత్రి కస్తూరితో విషయం చెప్పారు నరసయ్య, సుశీల. అవునని కాదని చెప్పలేదు కస్తూరి. విని ఊరుకుంది. ఏ సంగతి చెప్తే కదా నీ మనసులో ఏముందో తెలిసేది. నీకు 20 ఏళ్ళొచ్చాయి. ఈ సంవత్సరంతో చదువు అయిపోతే పెళ్లి చేసుకోవాల్సిందేగా. వెంకట్రాముడు ఎట్టా ఉన్నా రాంబాబు నిన్ను బాగా చూసుకుంటే చాలు. పెద్ద కొడుక్కి తండ్రికి పడకపోతే వేరే కాపురం పెట్లా? ఆలోచించి చెప్పు అన్నాడు. ఇప్పుడే కదా చెప్పావు. వాళ్ళనిప్పుడే కదా చూసింది. డిగ్రీ పూర్తయ్యాక ఆలోచిద్దాం అని అక్కడి నుంచి లేచి వెళ్ళింది కస్తూరి. కస్తూరి పక్కన రాంబాబుని ఊహించుకున్న నరసయ్యకి, సుశీలకి మనసు సమ్మతించకపోయినా
ఆర్థిక పరిస్థితి అంగీకరించేలా సర్ది చెప్పింది. మంచం మీద పడుకున్న కస్తూరికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. సడన్గా పెళ్లి విషయం కురుకుడు పడ్డం లేదు. ఆలోచనలలో కలల రాకుమారుడు రఘు కనిపిస్తుంటే, అది అందని ద్రాక్ష అని వాస్తవం చెప్తుంటే అన్వయించుకోలేకపోతోంది. మొరటుగా ఉండే రాంబాబు ఊసే మనసు అంగీకరించడం లేదు. పరిధి దాటి పరిగెత్తాలనుకోవడం అత్యాసేమో. రఘు చూపుల్లో అర్థమవుతున్నా ఎవరు ఎవరికి మనసులో మాట చెప్పాలి? అసలు తనకి సాధ్యపడుతుందా? నేల విడిచి సామవుతుంది. అసలు తనని వాళ్ళు అంగీకరిస్తారా? నిశ్చలంగా ఉన్న మనసు కొలనులో పెళ్లి అనే రాయి వచ్చి పడడంతో చలనం కలిగి ఆలోచన అలలు అలలుగా తన నుండి దూరంగా వెళ్ళిపోసాగాయి. ముందు తన ముందున్న లక్ష్యం డిగ్రీ పూర్తి చేయడం. అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలకు తావివద్దని మనసుకు గట్టిగా నచ్చ చెప్పుకుంది. అంతే, మనసు కొలనులో చెదిరిన అలలు మళ్లీ దగ్గరగా చేరి కొలను నిశ్చలంగా మారింది. అప్పటికే రాత్రి ప్రశాంతంగా ఆక్రమించుకోవడంతో కస్తూరి కళ్ళు మనసు అలిసిపోయి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున నిద్ర లేచింది సుశీల. 10 నిమిషాల్లో నరసయ్య లేచాడు. తెల్లారిందాకా పడుకుంటావుగా, అప్పుడే లేచావేంటి? అంది సుశీల. నిద్ర పట్టలేదు. ఏమైందయ్యా? ఏమో ఆలోచిస్తా ఉండావు? ఏం లేదే, మన కస్తూరి గురించే. ఆ వెంకట్రాముడికి ఏం చెప్పాలా అని. మన అమ్మాయి పక్కన ఆ రాంబాబుగాడు జోడీలా అగుపడట్లా. నాజూగ్గా చదువుకునే కస్తూరిని తీసుకెళ్ళి ఆ వెంకట్రాముడు ఇంట్లో ఇవ్వడం నాకిష్టం లేదు. ఆడికి మన అమ్మాయిని చూసిన కాడి నుంచి రెండో కొడుక్కి పెళ్లి చేయాలన్న ఎరిలో ఉన్నాడు. వద్దయ్యా, వాళ్ళు మోటు మనుషులు. కాకి ముక్కుకి దొండపండులా ఉంటది. ఆ వెంకట్రాముడంటే చుట్టాలెవరికీ పడదు. చూస్తా ఆ ఇంటికి ఎట్టా పంపుతామయ్యా? అవునే, చదువుకునే పిల్లకి అప్పుడే పెళ్లి చేయాలని లేదు. సర్లే, ఇప్పుడు పెళ్లి చేయమని చెప్తాలే అన్నాడు. మళ్ళా ఆ వెంకట్రాముడు ఈ ఊసెత్తకుండా ఎట్టా చెప్తావో ఏంటో. ఈ ఇంటి పక్కకి రాకుండా చెయ్యి. అట్టాగేలే, చిన్న బిందివు, పాలు పితుకుతా అన్నాడు. ఆదివారం ఉదయం 10 గంటలు. కస్తూరి మోటార్ నీళ్ల దగ్గర స్నానం చేస్తోంది. చిన్న చదువుకుంటున్నాడు. నరసయ్య తోట పనులు చేసి వచ్చి చద్దన్నం తింటున్నాడు. కుక్క అరుస్తుంటే చిన్న పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికెళ్ళాడు. కారులో దిగిన చలపతిరావు కుటుంబాన్ని చూసి గేటు తీసి వేగంగా మోటార్ దగ్గరికి పరిగెత్తి, అక్కా అక్కా, మొన్నొచ్చారే, వాళ్ళు మళ్ళా వచ్చారు అని చెప్పాడు. ఎవర్రా? అదేనక్కా, మొన్న వానొచ్చినప్పుడు మన ఇంట్లో అన్నం తిన్నాడే, వాళ్ళ అమ్మ నాయన. కస్తూరికి ఎవరొచ్చారో అర్థమైంది. గబగబా ఫామ్ హౌస్ చాటుకెళ్ళి బట్టలు కట్టుకుని వాళ్లు రాకముందే వేగంగా ఇంట్లోకొచ్చింది. దొడ్డివైపెళ్ళి జడేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చింది. అప్పటికే వసారాలో పొడుగు బల్ల మీద చలపతిరావు, శారద, రఘు, సౌమ్య కూర్చున్నారు. 2 సంచీలు పక్కన పెట్టున్నాయి. అయ్యా, మీ తోటకి మనిషి కోసం చూస్తున్నానండి. అయ్యా, నికార్సైన మనిషి ఇంకా దొరకట్లేదండి. అందుకోసం కాదులేవయ్యా మేమొచ్చింది, మీకోసమే వచ్చాం. కస్తూరి అందరికీ మంచినీళ్లు తెచ్చింది. సుశీల బయటకొచ్చి వాళ్ళని పలకరించింది. రఘు కస్తూరిని చూసి నవ్వాడు. ఎలా ఆరంభించాలో తెలియలేదు చలపతి, శారదలకి. కస్తూరి, ఎలా చదువుతున్నావు? అంది శారద. ఏదో చదువుతున్నానండి. నువ్వేం చదువుతున్నావు చిన్నా అని అడిగింది. 5వ తరగతి. అమ్మా, టీ తీసుకోండి అని సుశీల తెచ్చింది. మీదేవూరు నర్సయ్య? అడిగాడు చలపతి. అయ్యా, మాది జంగారెడ్డి గూడెమండి. ఆ ఊరు వదిలి ఇటు పక్కకొచ్చి 25 ఏళ్ళు అవుతుందండి. మేమిప్పుడు ఎందుకు వచ్చామంటే, మీ అమ్మాయి కస్తూర్ని మా ఇంటికి కోడలుగా తీసుకెళదామని అనుకుంటున్నాం. అంతే. ఆ మాటకి నర్సయ్య, సుశీల అవాక్కై ఒకరినొకరు చూసుకున్నారు. నిజమా అన్నట్టు రఘు వైపు చూసింది కస్తూరి. అయ్యా, తమరెక్కడా, మేమెక్కడా? అందరం ఇక్కడే. మా అబ్బాయి రఘు మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. మాకు పూర్తిగా సమ్మతం. మీకిష్టమైతే ఇద్దరికీ పెళ్లి చేద్దాం అన్నాడు చలపతి. అమ్మా,
మా పరిస్థితి చూశారుగా. మీరెక్కడా మేమెక్కడా, బాగా ఆలోచించుకోండమ్మా అంది సుశీల. పెద్ద మనసుతో మీరు దిగొచ్చి సంబంధం కలుపుకోవాలని మీరు అనుకున్నా మేమెక్కడున్నామో మాకు తెలుసు కదయ్యా అన్నాడు నరసయ్య. అవన్నీ తర్వాత, ముందు మా అబ్బాయిని చేసుకోవడం మీ అమ్మాయికి ఇష్టమో కాదో అడగండి అంది శారద. అమ్మా, ఆ అదృష్టం వెతుక్కుంటూ ఇంటికొచ్చి తలుపు తడితే ఎవరొద్దు అనుకుంటారమ్మా. అయినా ఆశపడ్డానికి కూడా ఒక హద్దుండాలి కదమ్మా అంది సుశీల. అవన్నీ పక్కన పెట్టండి. మీ కస్తూరి అందానికి అణుకోవకి ఎవరైనా చేసుకుంటారు. మా రఘు ఇష్టపడుతున్నాడు. చేసుకుంటే కస్తూరినే చేసుకుంటానంటున్నాడు. మీకు మీ అమ్మాయికి ఇష్టమైతేనే ముందుకెళ్దాం. మీరు వద్దనుకుంటే వచ్చిన దారినే వెళ్ళిపోతాం అన్నాడు చలపతి. మళ్ళీ నరసయ్య సుశీల మొహాలు చూసుకున్నారు. అయ్యా, మా ఉద్దేశం అది కాదు. ఎంతైనా తమరి తాహతుకి అని నరసయ్య తలగొక్కుంటుంటే, కస్తూరి ఇలారా పిలిచింది శారద. తలుపు చాటు నుండి బయటకొచ్చి తలొంచుకుని నిలబడ్డది కస్తూరి. డైరెక్ట్గానే అడుగుతున్నాను, నీకు మా రఘు అంటే ఇష్టమేనా? నీకిష్టమైతే చెప్పు, మీ అమ్మా నాన్నలతో మేం మాట్లాడతాం. కస్తూరికి ఏం చెప్పాలో తెలియలేదు. తల్లి తండ్రి వైపు చూసింది. వాళ్ళు ఏం చెప్పాలో తెలియనట్టు చూశారు. కస్తూరి మనసులో అవకాశం మళ్ళీ మళ్ళీ తలుపు తట్టదు. అందొచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటే రాంబాబు లాంటివాడితో మూడు ముళ్ళు వేయించుకోవాల్సిందే. తమ స్థాయి అంతకంటే మంచివాళ్లను అనుమతించదు. ఆ తర్వాత జీవితాంతం ఈ తప్పు వెంటాడుతూనే ఉంటుంది. తెలుసో తెలియకు తన మనసు ఇతన్నే ఇష్టపడుతోంది. అతను వచ్చిన ప్రతిసారి మనసులో ఏదో కదలిక, అలజడి కలుగుతోంది. ఆడపిల్ల కాబట్టి తను బయటపడలేకపోయింది. అతను ధైర్యంగా ఇంట్లో చెప్పి తల్లిదండ్రులను ఒప్పించాడు. ఆలస్యం చేయకు అని మనస్సాక్షి చెప్తోంది. తల వంచుకుని నిలబడ్డ కస్తూరితో, ఇష్టమా కాదా ఏదో ఒకటి చెప్పు అంది మళ్ళీ శారద. మెల్లగా తలెత్తి, ఇష్టమేనమ్మా అంది. మరింకే, శుభస్య శీఘ్రం. మా అన్నయ్య అడవినెక్కలంలో ఉన్నాడు. ఇంకో అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. మేం వైజాగ్లో ఉంటాం. మా రఘు కాలేజీ లెక్చరర్గా గుంటూరులో పనిచేస్తున్నాడు. మాకు 2 అమ్మాయిలున్నారు. మీరు కావాలంటే మా గురించి అడవినెక్కలంలో మా అన్నయ్యను గురించి విచారించుకోవచ్చు అన్నాడు చలపతి. మీరనుకుంటున్నట్టు అడ్డొచ్చే స్థాయి, ఆస్తులు, అంతస్తులు, కులగోత్రాలు పట్టింపులు మాకు లేవు. అవన్నీ మేమెప్పుడో దాటేశాం. మీ కస్తూర్ని మా కూతుళ్లతో సమానంగా చూసుకుంటాం అంది శారదతో. అంతే. వాళ్ల మాటలకి నరసయ్య సుశీల కదిలిపోయారు. అమ్మా, అంత మాట అనకండమ్మా. మీలాంటి వారు దిగొచ్చి మా గడప ఎక్కడమే మేం చేసుకున్న అదృష్టం. అన్నమంతా పట్టుకుని చూడక్కర్లే. ఇద్దరూ ఇష్టపడ్డాక, అది మీరు ఒప్పుకున్నాక మేం అడ్డుపడడం మూర్ఖత్వమే అవుతుంది. మీ ఇష్ట ప్రకారమే కానిండమ్మా అని భార్య వైపు చూసి, అంతే కదా అన్నాడు నరసయ్య. రఘు, వీళ్ల ముందు నీ అభిప్రాయం చెప్తే వాళ్ళు వింటారు అంది శారదతో. కొత్తగా చెప్పేదేముందమ్మా, కస్తూరి అందాన్నే కాదు ప్రవర్తన కూడా ఇష్టపడుతున్నాను అన్నాడు కస్తూరి వైపు చూస్తూ. ఇద్దరి చూపులు కలిసిన ఆ శుభవేళ పెళ్లికి శ్రీకారం చుట్టింది. తమతో తెచ్చిన పండ్లు పూలు సుశీలకిచ్చింది శారద. సుశీల కూడా తోటలో పండిన అరటిపళ్ళు, దొడ్లో పూసిన మల్లెపూలు తెచ్చి శారదకిచ్చింది. మరి మేం వెళ్ళొస్తాం, త్వరలో కలుద్దాం అని బయలుదేరారు. గేటు వరకు వెళ్లి వాళ్లను పంపారు నరసయ్య కుటుంబం. కారులో కూర్చొని కళ్లతోనే కస్తూరికి బాయ్ చెప్పాడు రఘు. ఎప్పట్లా కళ్లతో పాటు చెయ్యి ఊపి బాయ్ చెప్పింది కస్తూరి. ఎంబీఎల్ క్లాస్లో ఉన్నారు. ఆముక్తమాల్యదలోని పద్యం చెప్తున్నారు. ఆయన గళంలో ఆ పద్యంలోని భావం విద్యార్థులకు గోదాదేవి బంతి ఆడుతున్న దృశ్యం కళ్ల ముందు కదలాడుతోంది. నిశ్శబ్దంగానే ఉన్న క్లాసు వాతావరణంలో ఆయన గొంతు మాత్రమే శబ్దం చేస్తోంది. సాహిత్యంలోని సౌందర్యాన్ని చెప్పవలసిన పద్ధతిలో చెప్తే విద్యార్థులే బాగా వింటారు అన్నది ఎంవీఎల్ ప్రగాఢ విశ్వాసం. అందులో ప్రతి పదానికి అర్థాన్ని తాను ఊహించుకున్న విధంగా విద్యార్థుల మెదడుల మొదళ్లులోకి జొనిపి అక్కడ్నుంచి వాళ్ల మనోనేత్రం ముందు దృశ్యాన్ని తిలకించేలా పాఠం చెప్పడం ఎంబీఎల్ ప్రత్యేకత.
విద్యార్థులంతా పాఠం మత్తులో ఉన్నప్పుడే సరిగ్గా పీరియడ్ అయిపోయింది. తనతో తెచ్చిన ఆంధ్రజ్యోతి వీక్లీ టేబుల్ మీద వదిలేసి వెళ్ళిపోతుంటే ఓ విద్యార్థి, మాస్టారు వీక్లీ అన్నాడు. అవును, వీక్లీయే, యువజ్యోతి చూడండి, మీకోసమే వదిలి వెళ్తున్నాను అన్నారు. తెలుగు డిపార్ట్మెంట్కి వెళ్లేసరికి అక్కడ నర్సయ్య ఎంవీఎల్ కోసం చూస్తూ నిలబడ్డాడు. దండాలయ్యా అన్నాడు. ఆ నర్సయ్య, ఏమిటి సంగతులు అన్నారు. అయ్యా, తమరితో కొంచెం మాట్లాడాలా అన్నాడు. చెప్పు, పర్లేదు. అయ్యా, అది కస్తూరి గురించి. ఏమైంది? ఇప్పుడే వాళ్ళ క్లాస్కి వెళ్ళొస్తున్నాను. డిపార్ట్మెంట్లో 2 లెక్చరర్స్ ఉన్నారు. ఏం మాట్లాడినా వాళ్ళకి వినిపిస్తుంది. నరసయ్య మనసులో సంశయాన్ని గ్రహించినట్టు, అయితే ఒక 2 నిమిషాలుండు, వాళ్ళు వెళ్ళిపోతారు అన్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోగానే నరసయ్యను పిలిచి కూర్చోమన్నారు. అయ్యా, పర్వాలేదు అని నిలబడే జరిగిందంతా చెప్పాడు. తన బంధువు వెంకట్రాముడు కొడుకు సంగతి నుండి చలపతిరావు కొడుకు రఘు గురించి, వాళ్ళు రావడం, కస్తూరి చేసుకుంటాననే వరకు చెప్పాడు. అంతా ఆసక్తిగా విన్నాక కస్తూరిని చేసుకుంటాననడం వాళ్ల మంచితనం, పెద్ద మనసు. వాళ్ళు నాకు తెలుసు. రఘు కూడా నాకు బాగా తెలుసు. చదువుకున్నవాడు, ఉద్యోగం ఉంది. ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా. అదృష్టం, అవకాశం కలిసొచ్చినప్పుడు కాదనుకోవడం అవివేకమవుతుంది అని నర్సయ్య వ్యక్తం చేసిన సందేహాలు, అనుమానాలు తీర్చి శుభస్య శీఘ్రం అన్నారు. రఘు వంటి ఆస్తిపరుడు, విద్యావంతుడు ఓ సాధారణ పేద కుటుంబం నుండి కస్తూరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని రఘు వైపు బంధువుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తే, నర్సయ్య తరపు బంధువులు, ముఖ్యంగా వెంకట్రాముడు వంటి వాళ్లకు తమను కాదని పై స్థాయి వాళ్లకి పిల్లనిస్తున్నాడని ఆశ్చర్యమే కాదు, అసూయను కూడా కల్పించాయి. సాయంత్రం ఇంటికొస్తూనే భార్యతో, ఏమయ్యా, ఏం చేస్తున్నావు అన్నారు. వంటింట్లో నుంచి. కాఫీ ఇమ్మంటారా అన్నారు వరలక్ష్మి. కాదయ్యా, ఓసారి ఇలారా. అమెరికా రామ్మోహన్ మామిడి తోటలో ఉండే నర్సయ్య గురించి, వాళ్ళ అమ్మాయి కస్తూరి గురించి చెప్పాను కదా. మన చిన్నమ్మతో పాటు మెట్రిక్ కట్టి పాస్ అయి ప్రస్తుతం మన కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయికి అమెరికా రామ్మోహన్ తమ్ముడు చలపతిరావని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి రఘు మొన్న మధ్య మన ఇంటికి కూడా వచ్చాడు. గుంటూరులో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతను నర్సయ్య కూతురు కస్తూర్ని ఇష్టపడ్డాడు. పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. మొన్న తల్లిదండ్రులతో తోటకెళ్ళి వాళ్లతో మాట్లాడొచ్చాడు. కుర్రాడు ధైర్యంగా తల్లిదండ్రులను ఒప్పించి మరీ చేసుకుంటున్నాడు. అభినందించాల్సిన విషయం కదా అన్నారు. అవునా? ఆశ్చర్యంగా అన్నారు వరలక్ష్మి. అవును, సమాజంలో మార్పు చూశావా? ఆకాశపు అంతస్తులు నేలవైపు వంగి కిందకు చూస్తున్నాయి అన్నారు ఎంవీఎల్. బావుంది, కాఫీ తెస్తానుండండి అని లోపలికి వెళ్లారామె. కస్తూరి మర్నాడు కాలేజీలో ఎంవీఎల్ దగ్గరకొచ్చింది. ఆమెను చూడగానే, కస్తూరి, కంగ్రాచులేషన్స్ అన్నారు. ఏమీ మాట్లాడకుండా నిలబడ్డ కస్తూరితో, మంచిదేగా, రఘు కూడా బావుంటాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అదే మాస్టారు, భయంగా ఉంది. వాళ్ల స్థాయి వేరు, మేము, మా వాళ్ల పరిస్థితి మీకు తెలిసిందేగా అంది. అవన్నీ పక్కన పెట్టు. ముందు నీకు రఘుని చేసుకోవడం ఇష్టమా కాదా? కాదని ఎలా అంటాను మాస్టారు. ఆయన నన్ను చేసుకుంటాననడమే నా అదృష్టం. కలలో కూడా ఆశించలేని వరం. నీకేం తక్కువ? ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్లే. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. చదువు ఆగిపోతుందేమోనని. పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు. రఘు నీ చదువు ఆపేసేటంత అవివేకి కాదు. ధైర్యంగా ఉండు. క్లాస్ ఉంది, వెళ్తానన్నారు. 2 చేతులు జోడించి, ఇదంతా మీదయ్య వల్లే అని కళ్ళు తుడుచుకుని క్లాస్కెళ్ళింది కస్తూరి. కస్తూరి రఘువుల పెళ్లికి ఎలమావితోటే కళ్యాణ వేదిక అయింది. తోట మధ్యలో తాటాకుల పందిరి కింద అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికలో సీతారాముల కళ్యాణంలా బంధుమిత్రుల మధ్య ఘనంగా మొదలైంది. కన్నుల పండుగల, కమనీయంగా, రమణీయంగా, ప్రకృతి ఒడిలో జరగడం విశేషం. కస్తూరి కలలో కూడా ఊహించనలవిగానంత సంబరంగా జరిగింది. జీలకర్ర, బెల్లం, తాళి, తలంబ్రాలు అయ్యాయి.
ఆహూతుల అక్షింతల ఆశీర్వచనాలయ్యాక అందరూ భోజనాలకు వెళ్తుంటే పక్కనే ఉన్న కస్తూరితో ఇప్పుడు నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు అన్నాడు రఘు. మాట్లాడించండి, మాట్లాడతాను అంది కళ్ళు తిప్పుతూ. కాలేజీ లెక్చరర్స్, కస్తూరి క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందర్నీ కలుపుకుంటూ కలుపుకోలుతనంగా తమ ఇంటి పెళ్లిలా అందర్నీ పలకరిస్తున్నారు ఎంవీఎల్. మరోపక్క బీఎస్సీ ఫైనల్ స్టూడెంట్ ఎం రాజు ఘంటసాల పాట, తలనిండ పూదండ దాల్చిన రాణి, మొలక నవ్వుల తోడ మురిపించబోకే వంటి పాటలు పాడి అందర్నీ ఆహ్లాదపరిచాడు. చదివింపులప్పుడు చెరో కొత్త సూట్ కేసు, వాటి నిండా పుస్తకాలు చదివించారు ఎంవీఎల్. అమెరికా నుండి రామ్మోహన్ రాలేదు, రావడానికి వీలు పడలేదు. తన వంతుగా రఘు, కస్తూరిలకు ఎలమామి తోట పెళ్లి కానుక రాసిస్తున్నట్టు ఫోన్ చేసి రాధాకృష్ణకి చెప్పాడు. ఆ విషయం చలపతికి చెప్పారాయన. ఆ విషయాన్ని ఎంవీఎల్ ద్వారా మైక్లో చెప్పించారు. బందర్ నుండి బరంపురం వరకు తన ప్రసంగాలతో వేలాది యువతను ఉర్రూతలూగించిన ఎంవీఎల్ని ఈ పెళ్లి సందర్భంగా మాట్లాడాలని రఘు అడిగాడు. ఎంవీఎల్ మైక్ ముందుకొచ్చేసరికి నిశ్శబ్దం ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించుకుంది. ముందుగా నూతన వధూవరులు రఘు, కస్తూరిలకు శుభాభినందనలు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఆ మాట ఏ యుగంలో పుట్టిందో తెలియదు కాని కలియుగంలో భూమి మీద నిర్ణయించబడతాయని వీళ్ళిద్దరినీ చూశాక తెలిసింది. ఆకాశం భూమి కోసం దిగొచ్చింది. ఎందుకంటే భూమి ఎగిరి ఆకాశాన్ని అందుకోలేదు కాబట్టి ఆకాశమే దిగొచ్చి భూమికి చెయ్యందించింది. మార్పుకు నాంది తొలి అడుగు. వీళ్ళిద్దరూ తొలి అడుగు కాకుండా పెద్దవాళ్లను ఒప్పించి ప్రకృతి ఒడి ఈ ఎలమావి తోటలో ఏకంగా 7 అడుగులు కలిసి నడిచారు. వీళ్ళిద్దరి ఈ వివాహ సంగమం ఆదర్శం. అన్నిటికంటే కస్తూరికి ప్రాణప్రదమైంది. వీరిరువురి కలయికకు సాక్షీభూతమైన ఈ ఎలమామి తోటను వీళ్ళిద్దరికీ అమూల్యమైన పెళ్లి కానుకగా అమెరికా రామ్మోహన్ రాసివ్వడం ఆయన గొప్పతనం. మీ వృద్ధి, అభివృద్ధి, విద్యారంగంలో వికసించి అవసరమైన వారికి ఆసరాగా నిలిచి ఆలంబనగా ఆదర్శంగా నిలవాలని ఆహూతులు అందరి తరపున కోరుకుంటున్నాను అని ఎంవీఎల్ వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లైన 4 రోజుల తర్వాత రఘు గుంటూరు బ్రాడీపేటలో అద్దె ఇల్లు తీసుకున్నాడు. అప్పటికి కస్తూరి డిగ్రీ 2nd ఇయర్ ఫైనల్ పరీక్షలు రాసింది. వేసవి సెలవులు ఇవ్వడంతో కస్తూరిని వైజాగ్ తీసుకెళ్లాడు. కస్తూరితో పాటు తల్లిదండ్రి వచ్చారు. కొత్తగా కాపురానికి పంపేటప్పుడు కావలసినవి, ఇవ్వాల్సినవి తమకు వెసులుబాటున్నంతలో నరసయ్య కొన్నాడు. కస్తూరి తల్లిదండ్రులు ఏ విధమైన న్యూనతకు లోను కాకుండా వాళ్లని 2 రోజులు జాగ్రత్తగా చూసి వాళ్లకి సమీపంలో ఉన్న ప్రదేశాల్ని చూపించి పంపించారు. కస్తూరి ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. రమ్య, సౌమ్యలతో ముచ్చట్లు చెప్పేది. కాకపోతే అప్పటి వరకు ఉదయం లేవగానే ఉన్న స్వేచ్ఛకి సంకెళ్లు వేసి కూర్చోబెట్టినట్లు అనిపించేది. నిద్ర లేవగానే వినిపించే కోడి కూతలు, పక్షుల అరుపులు, నులివెచ్చని లేలేత కిరణాలు, తోటలో బాలభానుని సాక్షిగా ప్రకృతిని, పక్షుల్ని పలకరించడం కోల్పోతున్న భావన. ఇది జీవితం. ఈ జీవితంలోనే జీవితాంతం ఇమడాలి, ఒదగాలి, ఎదగాలి. ఇది ఎంవీఎల్ చెప్పిన మాట. 4 రోజుల తర్వాత గుంటూరులో రఘు, కస్తూరిల కొత్త కాపురం మొదలైంది. మొన్నటిదాకా పుట్టిల్లు, 4 రోజుల నుండి అత్తిల్లు, ఇప్పుడు ఇద్దరికీ కొత్తిల్లు. కొత్త కాపురానికి కావలసినవన్నీ అత్తగారు రమ్య వచ్చి ఏర్పాటు చేశారు. రఘు ప్రతిదానికి కస్తూరి కస్తూరి అని పిలుస్తూనే ఉంటాడు. రఘు ఇంట్లో ఉన్నంతసేపు కౌగిలింతలు, గాఢ పరిష్వంగాలు, చిలిపి చిలిపి మాటలతో, చేతలతో కస్తూరికి కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాడు రఘు. కస్తూరికి అవన్నీ కొత్తే. అయినా సహజ సిద్ధమైన శరీర సుఖాలకు పరవశించిపోయేది. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.